హలో, లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్కి స్వాగతం అండి. ఇప్పుడు మీకు నేను ఆగాకరకాయ ప్రాన్స్ అండి, ఆగాకరకాయ ప్రాన్స్ ఫ్రై చూపిస్తా. సూపర్ అండి. ఈ ఆగాకరకాయ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆగాకరకాయ చేదు ఉండదండి. ఇది చక్కగా మనం వండుకోవచ్చు అనమాట. అన్నిట్లోకి ప్రాన్స్లో వేసుకోవచ్చు, మటన్లో వేసుకోవచ్చు, చికెన్లో వేసుకోవచ్చు. సూపర్ టేస్టీ అనమాట. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ముందుగా ఆయిల్ పెట్టుకొని కొంచెం పసుపు, మ్యాగ్నేషన్లో నేను కొంచెం పసుపు వేసానండి, మెంతి పొడి, వర్షాలు స్టార్ట్ అయినాయండి. పొద్దున్నుంచి వర్షం, పెద్ద వాన ఏం కాదు కానీ సన్నగా పడుతూ ఉంది వర్షం. కాకపోతే చల్లగా ఉందండి వాతావరణం, హాయిగా ఉంది ప్రాణానికి. ఇది వేగింది కదా, ఇది ఇదిగోనండి ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి కూడా నేను ఉల్లిపాయలో వేసి పేస్ట్ చేసేసాను. ఒక్కోసారి ఇలా కూడా వేసుకోవచ్చండి. ఏముంటే మనకి ఉల్లిపాయతో పాటుగా అల్లం వెల్లుల్లి కూడా వేగిపోతుంది అన్నమాట. వాళ్ళ పొద్దు నుంచి కొన్ని పని ఒత్తిడి ఉంది, రెండు కలిపి పేస్ట్ చేసేసా. కొంచెం పని ఎక్కువ ఉందనుకోండి, నేను ఈ విధంగా కూడా చేసేస్తూ ఉంటాను. అల్లం వెల్లుల్లిపాయ ఉల్లిపాయ మూడు కలిపి పేస్ట్ చేసేసాను అనమాట. రెండు కలిపి చక్కగా వేగిపోతాయి. దీనిలోకి కరివేపాకు, ఉల్లిబొందు అండి, ఇది ఉల్లిబొందు, ఏమండి నేను ఇంత కష్టపడి చేస్తున్నాను కదా, ఒక లైక్ కూడా కొట్టడం లేదండి. 66 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 4 లైక్స్ 5 లైక్స్ వస్తున్నాయి. లైక్స్ కొట్టడం లేదు. లైక్స్ అయినా కొట్టండి, లైక్స్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేస్తేనే కదండి నేను వండి మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటాను. చూస్తున్నారు కానీ లైక్లు కూడా చేయడం లేదు. కనీసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిందో లేదో, మీరు నేను చేసిన వంటలు వండుతున్నారో లేదో నాకు తెలియడం లేదు. కామెంట్ కూడా నచ్చితే కామెంట్ చేయండి, మంచి కామెంట్లు. లైక్ చేయండి. లైక్ చేస్తేనే కదా నేను వండినే మీకు నచ్చుతున్నాయో లేవో నాకు తెలియడం లేదు. చూస్తున్నారు కానీ లైక్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది, నేను వండింది వాళ్ళకి నచ్చిందని. ఏమండి లైక్ చేస్తే నాకు కొంచెం సంతోషంగా ఉంటుంది కదండి, చెయ్యాలని ఇంకా ఇంట్రెస్ట్ కలుగుద్ది. నచ్చకపోతే నచ్చలేదు అని పెట్టండి కామెంట్, పర్వాలేదు. అందరికీ నచ్చాలని లేదు కదండి, అందరూ వండేమే. కాకపోతే ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా నేను చేసేది. ఉల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ వేగిపోయింది. ఇప్పుడు మనం మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్నామండి ప్రాన్స్. కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, జీరా పొడి, మసాలా పొడి, కొబ్బరి గసగసాల పొడి, మిరియాల పొడి, ఇవన్నీ వేసి చక్కగా మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ అన్నమాట. ఇవి వేసేసుకున్నాం.
ఇవి కొంచెం బాగా వేగాలండి. వేగాక చూపిస్తాను. ఇదిగోండి ప్రాన్స్ వేగిపోయినాయి. ఇందులో మనకు వాటర్ రాలేదండి కనుక కొంచెం వాటర్ వేసుకుందాం. ఇదిగోండి ఆగాకరకాయ కూడా వేసేసుకుందాం. ఈ ఊరికినే మగ్గిపోతాయండి. మగ్గితే ఎంతో అవదు కూర నాకు. సూపర్ సూపర్ టేస్టీ ఉంటుందండి ఈ కర్రీ ఆగాకరకాయ. మంచిది కూడానండి హెల్త్కి ఆగాకరకాయ. ఇప్పుడు సీజన్ అన్నమాట. మనకు శ్రావణ మాసం అంతా కూడా ఆషాఢ మాసం స్టార్ట్ అయ్యి శ్రావణ మాసం వరకు మనకి ఇవి దొరుకుతాయి. చక్కగా వండుకోండి. మంచిది హెల్త్కి, మంచి ఫైబర్. ఈ కాకరకాయ అస్సలు చేదు ఉండదండి. చేదు అన్నది ఉండదు. చక్కగా పిల్లలు కూడా తింటారు ఇష్టంగా. కాకరకాయ కూడా కలిసిపోయింది కదా, కొంచెం వేగింది. కొంచెం వాటర్ పోసుకుందాం. మనకి ప్రాన్స్లో వాటర్ రాలేదండి. కొంచెం వాటర్ వేసుకుందాం. ఎక్కువ వేసేసుకోకూడదు. అవునండి. చక్కగా ఈ కాకరకాయ చక్కగా ఈ ప్రాన్స్ రెండు ఉడికి చక్కగా వేగిన తర్వాత మీకు ఇదిగోనండి కర్రీ అయిపోయింది. సూపర్ సూపర్ టేస్టీ టేస్టీ ఆగాకరకాయ ప్రాన్స్ కర్రీ. ప్రాన్స్ ఆగాకరకాయ సూపర్ సూపర్ టేస్టీ కర్రీ అండి. చక్కగా మీరు కూడా ఇలా చేసుకోండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే చక్కగా మీరు కూడా ఇలాగనే చేసుకోండి. చూసారా ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. చక్కగా సూపర్ సూపర్ కదా. చక్కగా నచ్చితే మీరు కూడా ఇలాగే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.